పెద్దపల్లి జిల్లా కేంద్రంలో రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా పోలీస్ శాఖ రవాణా శాఖ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు జిల్లా కేంద్రంలోని జెండా చౌరస్తా వద్ద అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డు రవాణా శాఖ జిల్లా అధికారి రంగారావు, ఏసీపీ గజ్జి కృష్ణ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు, ఆటో డ్రైవర్లు నియమ నిబంధనలు పాటించి రోడ్డు ప్రమాదాలు బారిన పడకుండా, ఇబ్బందులకు గురి కాకుండా ప్రతి ఒక్క వాహనదారుడు డ్రైవింగ్ లైసెన్సు, వాహన పత్రాలు, ఇన్సూరెన్సులు తప్పనిసరిగా కలిగి ఉండాలని, లేదంటే ప్రమాద బారిన పడే సమయంలో ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంటుందంటూ పేర్కొన్నారు. రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు అధికమవుతున్న సందర్భంగా ప్రమాద బారిన వాహనదారులు పడకుండా ఉండేందుకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామంటూ జిల్లా రవాణా శాఖ అధికారి రంగారావు, ఏసీపీ గజ్జి కృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఏసీపీ జి కృష్ణ, సిఐ ప్రవీణ్, ట్రాఫిక్ సిఐ అనిల్, పోలీస్ అధికారులు పలువురు పాల్గొన్నారు. జనవరి నెల అంటే రోడ్డు భద్రత మాసోత్సవం. ఈ నెలంతా కూడా రోడ్డు భద్రత మాసోత్సవం జరుగుతుంది. దీనిలో ఈరోజు పెద్దపల్లి పట్టణంలో ట్రాఫిక్ సిఐ గారు అనిల్ కుమార్ గారి ఆధ్వర్యంలో, అట్లాగే మన రంగారావు గారు ఆర్టీఓ గారి ఆధ్వర్యంలో, పెద్దపల్లి సిఐ ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏదైతే రోడ్డు భద్రత మాసోత్సవం సందర్భంగా రోడ్డు మీద తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రాణాపాయం జరుగుకునేటువంటి పద్ధతులు, హెల్మెట్ వాడటం, ట్రిపుల్ రైడింగ్ చేయకపోవడం, లైసెన్సు, ఇన్సూరెన్సు, అట్లాగే ఆర్సీ తీసుకోవడం, ఒకవేళ వేరే వాళ్ళ దగ్గర బండి కొనుక్కుంటే మన పేరు మార్పించుకోవడం, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకుండా, ట్రిపుల్ రైడింగ్ చేయకుండా ఉండడం, అట్లాగే రోడ్డు భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పార్కింగ్ ఎట్లా చేయడం, పోయేటప్పుడు ఎట్లా ఫ్రంట్ బ్రేక్ చేయకుండా ఉండడం, స్పీడ్ బ్రేకర్ ఉన్నప్పుడు ఎట్లా నడపాలి, అట్లాగే కార్లో ఉన్నప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవడం, అట్లాగే పార్కింగ్ చేసేటప్పుడు వెనక ఏదో పార్కింగ్ బ్రేక్ వాడడం, ఇలా రకరకాలైనటువంటి సూచనలు ఈరోజు పెద్దపల్లి పట్టణంలో ప్రజలందరూ పెద్ద ఎత్తున తరలిస్తే వాళ్ళందరికీ ఈరోజు పోలీస్ శాఖ తరఫున మేమందరం కలిసి వారికి చెప్పడం జరిగింది. ఈరోజు పెద్దపల్లి పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, ఈ పెద్దపల్లి డివిజన్లో ప్రజలందరూ కూడా ఈ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా రోడ్డు భద్రత నియమాలు పాటిస్తామని